కాంబినేషన్ ఉంటే చెప్పండి సార్. ఒక 2, 3 సాల్తీలు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి మణిరత్నం గారికి అయిపోయింది. మణిరత్నం గారి మ్యాజిక్ మొత్తం మిస్ అయిపోయింది. ఆయనలో మ్యాటర్ అయిపోయింది. 80s, 90sలో ఇట్లు కొట్టారు ఓకే. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి చూస్తున్నా. రావణ్ కానీ మొన్నోటి వచ్చింది ఏదో తమిళ సినిమా, మొత్తం వరస్ట్ అయిపోయింది. పరిస్థితి బాలే. ఆయన నాకు తెలిసి ఇంకొక 4-5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని ఏదన్నా కొత్తగా తీస్తే ఏమైనా పని వద్దేమో తప్ప, ఇప్పుడు మన పెన్నులో ఇంక అయిపోతే పక్కోడి పెన్ తీసుకుని రాసుకుంటే రాస్తుంది. ఇంకు లేని పెన్నట్టుకు వచ్చి నువ్వు అదే తిప్పుతూ ఉంటే ఎక్కడ వస్తుంది ఇంకు? గుజ్జు అయిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది గుర్తులేని గుత్తి వంకాయ కూర. ఉత్తి ముచ్చుకులతో వండుకోవాలి ఇది. కమల్ హాసన్ గారు కానీ, సింబు గారు కానీ పర్ఫార్మెన్స్ ఓకే. పర్ఫార్మెన్స్ ఉన్న వల్ల సినిమా హిట్ అయిపోద్దా? సబ్జెక్ట్ ఉండాలి కదా. నచ్చడానికి ఏముంది? ఒక డాన్ ఉంటాడు, డాన్ కింద 4 రౌడీలు ఉంటారు. ఈ 4గురిలో ఒక డాన్ అవ్వాలనుకుంటాడు. ఆ డాన్ కానీ చంపాలనుకున్నప్పుడు ఏమవుద్ది? చంపేసామనుకుని పోతారు. ఇంటర్వ్యూల తర్వాత మళ్ళీ ఆడు వచ్చి పగ తీర్చుకుంటాడు. మా తాతకాలం నుంచి చూస్తాను ఇదే సబ్జెక్టు. ఈ టైపు బొగడాలో స్టోరీలు వేసుకొస్తే మాత్రం అసలు పని అవ్వదు. శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశారు. మొన్న ఏం పేరు అవుతుంది, రెట్రో సినిమా కార్తీక్ సుబ్బరాజు, అది అటాకేసి వచ్చింది. ఇది 3వది. 0 ఇస్తాను, పెద్ద 0, 5కి. సినిమా పేరు తగ్ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్. సో లైఫ్ లేని సినిమాలాగా అనిపించింది. కాన్సెప్ట్ ఏం లేదన్న, రొటీన్ రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రెగ్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం. మనకు ముందే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని. ఐశ్వర్యలక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా తెలిసిపోయి, దానికి ఏమన్నా ట్విస్ట్ లాగా ఏమన్నా ఉంటే మనకు కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. ఎందుకంటే ఆ హైకి అలవాటు పడిపోయారు జనాలు, అది వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు అంటే ఒక మాట చెప్పనా, ఇది భారతీయుడు 2కి ప్యారలల్గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయుడు 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు. మణిరత్నం గారు అంటే మనకు ఒక వైబ్ వేరే ఉంటుంది. ఆయన టేకింగ్ అని టిపికల్ మణిరత్నం స్టైల్ ఒకటి ఉంటుంది, అది మిస్సింగ్ సినిమాలో. నాకు తెలిసి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరు ఏమన్నా వేసారా అని ఒక ప్యారలల్గా తీసేసి ఉంటారు. ఇది కూడా పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా వీక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్లో వర్కౌట్ అవ్వలేదు. లేదన్న సింబు రోల్ కమల్ హాసన్ గారికి తమ్ముడు క్యారెక్టర్ లాగా, చిన్నప్పుడు ఆయనకి దొరికే ఒక కొడుకు తమ్ముడు ఈ స్టైల్ ఆఫ్ పెంచుకున్న అతనే తనకి తిరగబడితే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ అంతే. నిజం తెలియక పక్క వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు తిరగబడితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ, దీంట్లో కొత్త ఏం లేదు. రేటింగ్ అడుగుతున్నారా? త్రిష పెర్ఫార్మెన్స్ బాగుంది, బాగుంది. ఉన్న ఆవిడ ఎంత చేయగలరో సినిమాకి అంత చేస్తారు. ఏం లేదు అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, క్యారెక్టర్స్ ఏం లేవు. మీకు అదే చెప్తున్నా, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ బ్యాడ్. ఓవరాల్ రేటింగ్ 5కి 1. ఏం చెప్పాలి, తగ్ లైఫ్ సినిమా చూసినామంటే మేము కమల్ హాసన్ గారి సినిమా. అసలు సినిమా మేము ఒక రేంజ్, అంటే ఒక సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక మణిరత్నం గారు డైరెక్షన్లా, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, కమల్ హాసన్ గారు, శంభు గారు, త్రిష గారు, ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. ఈ సినిమాలో ఒక స్టోరీ అనేది కొద్దిగా అక్కడక్కడ డల్ అయింది స్టోరీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక స్టోరీ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. అది ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ స్టోరీ కూడా అసలు చెప్పుకున్నట్టు లేదు. ఆ స్టోరీ కూడా అంత డిఫరెంట్గా ఉంది. అంటే ఈ సినిమా తీసుకుంటే ఒక అన్న చెల్ల అనుబంధం మీద స్టోరీ నడుస్తుంది ఇది కథ. ఆ లాస్ట్ వరకు మళ్ళీ కలుచుకుంటారు వాళ్ళు. కానీ స్టోరీలో కొద్దిగా ఎక్కడో తప్పిదం జరిగిపోయింది కాబట్టి స్టోరీలో దమ్ము లేదు. 1 టైం చూసుకోవచ్చు, అంతకుమించింది ఏం లేదు ఇక్కడ. కథ కూడా అంతా ఏం చెప్పుకుంటాడు ఏం లేదు. త్రిషను ఎందుకు పెట్టిరో తెలియదు, ఇలా అసలు ఎందుకు పెట్టిరో తెలియదు అసలు. త్రిషను కూడా ఆ సినిమాలో త్రిష కూడా అసలు పెట్టొద్దు, కానీ కాకపోతే పెట్టిరు ఆ సినిమాలో. ఓకే, యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది. కథలో మాత్రం మణిరత్నం తీసినట్టు కూడా అసలు అనిపించలే. ఆ కథ కానీ స్టోరీ కానీ యాక్టింగ్ ప్రకారం తీసుకుంటే
కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, శంభు గారి యాక్టింగ్ చాలా మంది బాగా చేసిన, కానీ కథలో మాత్రం దమ్ము లేదు, అంతకు మించింది ఏం లేదు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాం. ஃபைட் சீனாக நல்லா பண்ணியிருக்காங்க, மீதி எல்லாம் நல்லா தான் இருக்குது. இன்னும் கொஞ்சம் எஸ்டிஆர் கொஞ்சம் அதிகமாக கொடுத்துருந்தாங்கன்னா கொஞ்சம் ரோல் இன்னும் நல்லா இருந்திருக்கும். லாஸ்ட் ஃபைட் சீன் செம்மையாக இருக்குது. ஸோ செகண்ட் ஹாஃபில் பார்த்தீங்கன்னா அவங்க அண்ணன் நடிக்கிறது மட்டும் கொஞ்சம் சிம்பிளாக இருக்குது. ஸோ ஓகே, நான் ஃபுல்லாக எஸ்டிஆர் ஃபன் தான். எஸ்டிஆர் தான் நான் இந்த படத்துக்கு வந்தேன். ஆண்டவர் மிரட்டி விட்டு போயிட்டாப்ல. விக்ரம் மாதிரி எக்ஸ்பெக்ட் பண்ணிட்டு வர வேணாம், விக்ரம் மாதிரி இருக்காது, பட் கிளாஸாக இன்டென்ஸ் ரைட்டிங் அண்ட் 3 dragons மணிரத்னம், கமல்ஹாசன், ஏஆர் ரகுமான். Maniratnam and Kamal Hassan combination is the classic one. So for this movie, what is your opinion on the direction? அதுக்கு நம்ம என்ன எக்ஸ்பெக்ட் பண்ணுமோ அந்த அளவுக்கு இருக்குது. ஐ மீன் பட் யூ ஷுட் நாட் எக்ஸ்பெக்ட் லைக் மாஸ் கமர்ஷியல் கைண்ட் ஆஃப் திங். க்ளீஷேஸ் எல்லாம் ரிமூவ் பண்ணி டிஃப்ரெண்ட்டாக பண்ணியிருக்காங்க. இப்போது விண்வெளி நாயகன் சாங் நீங்கள் எங்கே எக்ஸ்பெக்ட் பண்ணுவீங்களோ அங்கெல்லாம் வராது, வேறு மாதிரி இருக்கும். அண்ட் கிளைமேக்ஸ் ஆல்சோ வாஸ் லைக் அன்எக்ஸ்பெக்டட் கிளைமேக்ஸ். లేదు అసలు బాగాలేదు. అసలు ఏం నచ్చలేదు. అంటే సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ సంబంధం లేకుండా ఉంది, అండ్ యా ఫైట్స్ అవన్నీ యాక్షన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ చాలా దారుణంగా ఉంది. కన్నడలో బ్యాన్ చేశారు, తెలుగులో బ్యాన్ చేస్తుంటే డబ్బులు సేవ్. ఎలా కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉందండి? కమల్ హాసన్ యాక్టింగ్కి పేరు పెట్టేదేమో చాలా బాగుంది. ఓకే. స్లో నెరేషన్, చాలా స్లో నెరేషన్, డెట్విన్ స్టోరీ, పెద్ద కొత్తగా ఏం లేదు. మణిరత్నం గారిది కమల్ హాసన్ గారి కాంబినేషన్ చాలా చాలా రోజుల తర్వాత ఎలా ఉంది, ఈ డైరెక్షన్ ఎలా ఉంది? వాళ్ళ ఇద్దరి కాంబో చాలా బాగుంటుంది. మణిరత్నం గారి మూవీస్ అంటేనే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ సినిమాలన్నీ కొంచెం స్లో నెరేషన్లోనే ఉంటాయి, కానీ ఈ సినిమా స్లో నెరేషన్ ఉంది, ప్లస్ అంత ఇదిగా ఏం లేదు. కాంబినేషన్ ఎక్కువ రొమాన్స్ ఉంది అంటున్నారు, నిజంగా అలాగే ఉందా? ఈ ఏజ్లో అవసరం అనిపించిందా? అది ఎలా చెప్తాం. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత? 5కి 2 or 2. గారిది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ ఎక్సలెంట్, చాలా బాగుంది సినిమా. స్టోరీ చాలా బాగుంది. త్రిష కూడా చాలా బాగా చేసింది. సింబు చాలా పెద్ద హిట్ అవుతుంది. కాంబినేషన్ చాలా బాగుంది, సూపర్ బాగుంది. సింబు చాలా బాగా చేశాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మణిరత్నం గారు మళ్ళీ పుట్టారని, మళ్ళీ పుడితే ఎలా చేస్తారో అప్పుడు ఫస్ట్లో మనకు ఎలా చేశారో, మధ్యలో బ్రేక్ ఇన్ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా బాగా చేశారు. అసలు మన కొత్త డైరెక్టర్లతో పోటీ పడి చేసినట్టు చేశారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రెండు చాలా బాగున్నాయి. పార్ట్ 2 కూడా ఉండొచ్చు, ఐ థింక్. బాగుంది. సినిమాలో ఇంకా మంచిగా చాలా చాలా బాగా చేశారు. అసలు మన యంగ్ హీరోస్ కూడా చేయలేరు, అంతలా చేశారు, చాలా బాగా చేశారు. లోకనాయకుడా? ఓకే. సింబు యాక్టింగ్ నచ్చిందా? ఇంకేం నచ్చింది సినిమాలో నీకు? ఫైటింగ్. ఓకే. సో నీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. త్రిష సాంగ్స్ కానీ ఇంకా ఫైట్స్ అవన్నీ నచ్చాయి నీకు? అన్నీ బాగున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.